హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ టు ఎస్కేఎస్ మల్టీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ కారం, 3 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కసూరి మేతి, షాజీరా, లవంగాలు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకులు వీటన్నిటిని కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సగం నిమ్మకాయ రసం, హాఫ్ కప్ పెరుగు, 1 టీ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా వీటన్నింటిని వేసుకొని ఒకసారి మొత్తం చేతితో కలిసే విధంగా కలుపుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని ఇవి వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ వేసుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన గిన్నె పెట్టుకొని రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ తీసుకొని ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, ఇలాచి, చెక్క, బిర్యానీ పువ్వు, కొద్దిగా కసూరి మేతి, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గంట ముందే కడిగి నానబెట్టుకున్న 700 గ్రామ్స్ రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గంట ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బిర్యానీ ఏ గిన్నెలో అయితే వండుదాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ నెయ్యి, ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. మనకు ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తే రైస్ బ్రేక్ అయిందంటే మనకు 70% ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ రాకుండా రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా
ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ రైస్ని వేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ నెయ్యి, ఇప్పుడు మనం గిన్నెపై మూత ఏదైతే పెట్టాలనుకుంటున్నామో దానికి ఈ విధంగా క్లాత్ చుట్టుకొని గిన్నెపై ఉంచి మరొక గిన్నెలో వాటర్ తీసుకొని బరువు పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయింది. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.